మాటతో మీ అన్నయ్యను వదిలేస్తున్నాము. అంటే మా అన్నయ్యని ఏం చేయరా సార్? నిజానికి తను మంచి పని చేశాడు. మా డిపార్ట్మెంట్ తరపున తనకి థ్యాంక్స్ చెప్పాలి. అంతేకాదు మేడం, ఎంక్వైరీలో భాగంగా తనను వేధించినందుకు సారీ కూడా చెప్తున్నాము. లేదు సార్, ఇన్నాళ్ళు నిజం దాచినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ సార్. నన్ను క్షమించి చెల్లమ్మా. సారీ ఎందుకన్నయ్యా? అసలు నిజమేంటి? అది శేఖర్, నేను చెప్తాను. మేడం, మీరు వెంటనే టెంపుల్కి వెళ్ళండి. ఎందుకు సార్? మీ అన్నయ్యను వదిలిపెట్టాం కదా, గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. దేవుడికి కాదు సార్, ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా అన్నయ్యని వదిలిపెట్టినందుకు మీకు కృతజ్ఞురాలిగా ఉంటాను సార్. అయ్యో మేడం, ప్లీజ్, మాకు దండం పెట్టడం మీ మంచితనం, కానీ మీరు దండం పెట్టించుకోవాల్సిన వాళ్ళు. అయ్యో, నేనంత పెద్దదాన్ని కాదు, గొప్పదాన్ని కాదు సార్. మీరు ఎవరో ఎలాంటి వాళ్ళో ఆ దేవుడు తెలుసు. గుడి దగ్గరికి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఈశ్వర్, వెళ్ళి ఆటో మాట్లాడు. అలాగే సార్. పదండి మేడం. ఈశ్వర్, మాట్లాడావా? మాట్లాడండి సార్. మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఉంటానన్నయ్యా. నీ గురించి పూజలు చేయిస్తాను. అలాగే అమ్మా. మేడం గారిని నేను చెప్పిన టేబుల్కి తీసుకెళ్ళు. మీరు ఎక్కడ మేడం? సార్, మంగా మేడం గారు దొరికారండి. వెంటనే జై సార్కి ఫోన్ చేయండి సార్. ఆ పనే చేస్తున్నానయ్యా. సార్. సార్, ఏసీపీ గారు కాల్ చేస్తున్నారండి. హలో, ఏసీపీ గారు. ఏంటి జయ గారు డల్గా ఉన్నారు? మా మావయ్యకి ఇంజెక్షన్ ఇచ్చి డిజైన్ చెప్పిద్దామన్న ప్లాన్ ఫెయిల్ అయింది ఏసీపీ గారు. మీ అంకల్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఇంజెక్షన్కు కూడా లొంగలేదా? మంగ బతికే ఉందని, చూశానని, మాట్లాడానని చెప్పాడు. మంగ ఎక్కడుందని అడిగితే చారి అని చెప్పి నిద్రపోయాడు. జయగారు, మీ మావయ్య చెప్పింది అక్షర సత్యం. ఏంటి ఏసీపీ గారు మీరు చెప్పేది? అంటే మంగ ఎక్కడుందో చారికి తెలుసనా? మంగా మేడం గారు ఎక్కడున్నారో నాకు తెలిసింది జయగారు. నిజంగా చెప్తున్నారా? మంగా గారిని కళ్ళారా చూసి చెప్తున్నాను. రియల్లీ? ఎస్ జయగారు. మేడం ఇప్పుడే ఆటోలో వెళ్ళారు. మీరు వెంటనే బయలుదేరి టెంపుల్ దగ్గరికి రండి. ఇప్పుడే వస్తున్నాను ఏసీపీ గారు. థ్యాంక్ యూ సో మచ్. యు వెల్కమ్ సార్. చారి సార్, మీ మేడం దొరికేశారు. మనల్ని వెంటనే రామాలయానికి రమ్మని ఏసీపీ గారు చెప్పారు. పద వెళ్దాం. అంటే ఇంకాసేపట్లో మనం మంగా మేడం గారిని చూడబోతున్నాం అనమాట అండి. పదండి సార్, పదండి. జయ గారు బయలుదేరుతున్నారు. నాదో డౌట్ సార్. మంగా మేడం గారిని ఇక్కడే ఉంచి జై సార్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్తే ఇక్కడే కలిసేవారు కదా. ఇద్దరిని గుడికి వెళ్ళమని ఎందుకు చెప్పారు? సీతారాములు కలవాల్సింది ఈ రోడ్లపైన కాదయ్యా, ఆ దైవ సమక్షంలో. నిజమే సార్. ఆ స్వచ్ఛమైన ప్రేమ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే కలవాలి. ఆ కలయిక మనం కూడా కళ్ళారా చూద్దాం సార్. తప్పకుండా ఈశ్వర్. శేఖర్, ఇంకా నువ్వు బయలుదేరచ్చు. అలాగే సార్, థ్యాంక్ యూ. ఆ ఏసీపీ పర్సనల్ ఫోన్ ట్రాప్ చేయడం మంచిదైంది. మంగ ఎక్కడుందో కూడా నాకు తెలిసింది. జై మంగ గుళ్ళో కలవబోతున్నారు. నో నో, ఎలాగైనా వాళ్ళు కలవకుండా ఆపాలి.
అంటే నేను ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలి. ఒసే మంగ, శాపం చావలేదే, నా రూపంలో బతికే ఉంది. అదే నిన్ను చంపేసింది. రిపోర్టింగ్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఓ ఆటోలో టిప్పర్ గుద్దేసింది. ఆటో డ్రైవర్ కి అందులోని ప్యాసింజర్ కి తీవ్ర గాయాలయ్యాయి. దగ్గరలోని సెర్చ్ పార్టీ అక్కడికి వెళ్ళండి. అంబులెన్స్ కి కాల్ వెళ్ళింది. ఓవర్. సార్, ఇందాక మంగగారిని ఆటోలో ఎక్కించి ఆ రోడ్లోనే పంపించాం కదా సార్. అంటే మంగగారి ఆటోకే ప్రమాదం జరిగిందా? మై గాడ్, భర్తను కలవాలని ఎంతో ఆశగా వెళ్తున్న ఆవిడకు ఇలా జరగడం ఏంటి సార్? ఇప్పుడు జై సార్కి మనం ఏం ఆన్సర్ చెప్పాలి సార్? ఏం చేద్దాం సార్? ఈశ్వర్, స్టాప్ ఇట్. ముందు స్పాట్కి వెళదాం. సార్, ఇప్పుడే ఆటో డ్రైవర్ని, ప్యాసింజర్స్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాను సార్. ఆటోను గుద్దిన టిప్పర్ డ్రైవర్ పారిపోయినట్టున్నాడు సార్. టిప్పర్ ఎవరితో ఎంక్వైరీ చేసావా? డ్రైవర్ ప్యాసింజర్ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళకి బాగా గాయాలయ్యాయి సార్. టిప్పర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. సార్, నిత్య మేడం.
నిత్య మేడం ఎక్కడ ఉండడం ఏంటి సార్? అలాగే సార్. ఈశ్వర్, పద నిత్య సంగతి ఏంటో చూద్దాం. సార్, మా మంగా మేడం ఎక్కడ సార్? అదిగో. సార్, మా మంగా మేడం.
జూనియర్ జయరామ్ అవుతాడు. ఇప్పుడు మీ ముందున్న సమస్య ఒకటే. అది మంగగారు మర్చిపోయిన గతాన్ని మీరు గుర్తు చేయాలి. మంగ రాలేదేంటి కల్పన? మంగొచ్చింది బామ్మగారు, చూడండి మంగొస్తుంది. మంగొచ్చింది స్వామి. ఏమిటి స్వామి నీ లీల? నీ నాటకాన్ని ఎటువైపు మళ్లించబోతున్నావు? ఇంకా ఏ కథ నడిపించబోతున్నావు? కోసం వచ్చాను. మీరెవరి గురించి చెప్తున్నారు? నీ గురించేనమ్మా.
తీసుకొస్తాను స్వామి. వీళ్లకు నాకు ఏమిటి సంబంధం? అన్నయ్య, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. అమ్మకి ఏమైందో ఏమో, నాకు భయంగా ఉందన్నయ్య. పదన్నయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ వచ్చేసిందిలే దివ్య, కంగారు పడుకు. నువ్వు రాకపోతే నేనే వెళ్ళి అమ్మని వెతికి తీసుకొస్తాను. వెళ్తున్నాను. ఆగు దివ్య, నేను వస్తాను. పద. అభిబాబు, దివ్యమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు దివ్యమ్మా? మా అమ్మని తీసుకురావడం కంటే. మేడం గారు ఎక్కడికి వెళ్లారు? శేఖర్ మావయ్యని కలవడానికి వెళ్ళింది. ఇంతవరకు తిరిగి రాలేదు. అమ్మకి ఏదో అయ్యుంటుంది, అందుకే రాలేదు. మేము వెళ్ళి అమ్మని తీసుకొస్తాం. మేడం గారికి ఏమీ అయ్యుండదు దివ్యమ్మా. అభిబాబు, మీరు ఇంట్లోకి వెళ్ళండి, మేడం గారు వచ్చేస్తారు. కానీ లేదాంటీ, దివ్య భయపడుతుంది. మేము అమ్మ దగ్గరికి వెళ్ళాలి. త్వరగా రా అన్నయ్య. బాబు, దివ్యమ్మా ఆగండి. అభిబాబు, దివ్యమ్మా, అంకుల్ ఫోన్ చేసి కనుక్కుంటాను. అభిబాబు, త్వరగా ఈ విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి. అమ్మో, ఆయనకు ఫోన్ చేసి ఏం చెప్పాలి? జానకీదేవి గారిని వెతికి తీసుకురమ్మంటే ఆయన మంగా మేడం గారిని తీసుకొచ్చేస్తారేమో. అప్పుడు అంతా తెలిసిపోతుంది కదా. భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మంగా మేడం గారు ఎక్కడున్నారండి? ఏంటి స్వామి ఇది? కలపడం అంటే ఇలాగా? ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిందని సంతోషపడాలా? కట్టుకున్న భర్తనే గుర్తించలేదని బాధపడాలా? ఎందుకు స్వామి ఇలా? మేమేం పాపం చేశాం? తనేం పాపం చేసింది? ఇది మాకు బోధపడటం లేదమ్మా. కానీ ఆ శివయ్య ఏం చేసినా అందుకో కారణం ఉంటుంది. కనికరం ఉండాలి గాని ఇంకా కారణం ఏంటి స్వామి? 8 సంవత్సరాలు దూరంగా ఉండి పడ్డ బాధలు చాలవా? దేవుడు మనకి కష్టాలనిచ్చేది బంధాలు బలపట్టానికేనమ్మా. ఇంతకంటే గొప్ప బంధం ఉంటుందా స్వామి? ఒకరికొకరు ప్రాణంలా బతికారు, ఇప్పుడు తెలియకుండా బతకాల. బంధాలనిచ్చిన దేవుడే బ్రతుకుని ఇస్తాడు. ప్రాణం తిరిగొచ్చింది, గతం గుర్తుకు రాదా? మంగా, గుర్తు చేస్తాను. నా మంగకు నేనెవరో అంతా గుర్తు చేస్తాను. తను కళ్ళు తెరవగానే కళ్లకు కట్టినట్టు అంతా చెప్తాను. జరిగిన ప్రతి విషయం గుర్తు చేస్తాను. తొందర పడుకు నాయన, ఏది వేగంగా జరగదు. ఓపిక పట్టు, నిదానంగా ఒక్కొక్కటి గుర్తు చేయి. తన మెదడు మీద ఒత్తిడి పెంచకు. తను నిన్ను మనిషిగా మార్చిందన్నావు. నువ్వు నెమ్మదిగా తనని నీ మనిషిగా మార్చుకో. ఆ శివయ్య ఆశీస్సులు మీకుంటాయి. శుభం భూయాత్.
చేద్దాం జై? మంగకు ఎలా గతం గుర్తు చేసేది? తనను మళ్ళీ మామూలు మనిషిని ఎలా చేసేది? బాధపడకు జేజీ, మంగైతే మనల్ని చేరుకుందిగా. మొత్తం జ్ఞాపకాల్ని గుర్తు చేద్దాం. జానకీదేవి గారే మంగా మేడం గారని నాకు, జైసారుకు, వారి ఫ్యామిలీ మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం నీకు చారుకేసుకి ముందే తెలిసినా ఏమీ తెలియనట్టు నా దగ్గర నాటకం ఆడతారా? పైగా ఫ్యాన్లు పడిపోతాయని నన్నే భయపెడతారా? క్షమించండి, నిజం చెప్తే మీకు శాపం తగులుతుందని. ప్రసాద్ గారు, చంద్రికా మేడంలు నిన్ను అలా మభ్యపెట్టారు కదూ. నాకంతా తెలిసే వాళ్ళు ఈ రోజు సారి చేతులు అయిపోయారు. మనకు ఇల్లు కట్టించిన మంగా మేడం గారికి మనం ఇల్లు అతికిచ్చాం. సాక్షాత్తు జైసారు పిల్లలైన అభిదివ్యలను ఎవరో పిల్లలనుకున్నాం. నిజం తెలిసి నువ్వు, కళ్ళున్నా చూడలేని గుడ్డివాడిగా నేను ఎన్ని తప్పులు చేశాం మీనాక్షి. అవునండి, క్షమించరాని తప్పులు చేశాం. వాటన్నిటికీ మనం శిక్ష అనుభవించాలి. ఆ తర్వాత ముందు నువ్వు అభిబాబు, దివ్యమ్మల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసాయి. తీసుకురావడానికి అసలు వాళ్ళు ఎక్కడున్నారని మేడం గారిని వెతకడానికి వెళ్లారు. అయ్యో, మేడం గారికి ఇలా అయ్యిందని తెలియక ఎక్కడెక్కడ వెతుకుతున్నారో పాపం. సర్లే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చారుకేస హాస్పిటల్కి వచ్చేసేయండి. ఇదిగో, వచ్చే దారిలో మీకు ఆ పిల్లలు కనిపిస్తే నాకు కాల్ చేసి మీ కూడా తీసుకురండి. అలాగేనండి. ఏమండి, అక్కడ మీరు జాగ్రత్త. చంపేస్తాను మళ్ళీ నువ్వు ఆ మాట అన్నావంటే. పెట్టే ఫోన్. ఒరేయ్ చారుకేసా, మీ నాన్నగారికి మొత్తం విషయం తెలిసిపోయింది. మంగా మేడం గారితో సహా ఆ కుటుంబం అంతా హాస్పిటల్లో ఉన్నారట. మనల్ని కూడా రమ్మని మీ నాన్నగారు చెప్పారు. నాన్నగారికి ఏం కాలేదు కదమ్మా, క్షేమంగానే ఉన్నారు కదా. మీ నాన్నగారికి ఏం కాలేదురా, మంగా మేడం గారే స్పృహ తప్పి పడిపోయారట. మనం అక్కడికి వెళ్ళాక ఎన్ని అక్షింతలు పడతాయో ఏమిటో. సరే పద, వెళ్దాం పద. మేడం, ఏంటి చారి, పిల్లల్ని తీసుకురమ్మని మీనాక్షితో చెప్పావా? ఫోన్ చేశాను మేడం. మంగా మేడం గారు ఇంకా ఇంటికి రాలేదని పిల్లలు కంగారు పడి వెతకడానికి వెళ్లారటండి. అయ్యయ్యో, పసిపిల్లలు వాళ్ళమ్మ కోసం ఎక్కడైనా వెతుకుతున్నారో ఏమో. మీరేం కంగారు పడకండి మేడం. తొందరపడి ఈ విషయం జైసారికి చెప్పకండి. నేను వెళ్లి పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. త్వరగా వెళ్లి తీసుకురా చారి. అలాగే మేడం, జాగ్రత్త అండి. అయ్యో, ఇదేంటి చంద్రిక, తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు? మంగింట్లోకి వెళ్ళిందేమో చూసిరండి. మంగింటి డోర్ కూడా వేసిందే, అందరు ఎక్కడికి వెళ్ళారు? అదే అర్థం కావట్లేదు పౌడరు. నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జై మంగ గురించి విషయం రాబట్టడానికి, చారీతో మంగని వెతకడానికి ఎటూ వెళ్లాడు. మా ముసల్ది వదిన ఇంకెటో వెళ్లారు. మంగన్ చూశానని ఆ ఏసీపీ జైకి ఫోన్ చేశాడని, మంగని టిప్పర్తో గుద్దించానని నిత్యమంతా చెప్పింది. మనమేమో పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పిద్దామని వచ్చాం. ఇక్కడ చూస్తే ఎవరు లేరు. ఏమీ అర్థం కావట్లేదు పౌడరు. నాకంతా అర్థమైంది చంద్రిక. నిత్య మనల్ని చీట్ చేస్తుందేమనిపిస్తుందా? అది మనల్ని ఎందుకు చీట్ చేస్తుంది పౌడరు?
మంగన్ చూశానని ఆ ఏసీపీ జైకి చెప్పాడని నిత్య చెప్పింది కదా. అలాంటప్పుడు నిత్య యాక్సిడెంట్ చేస్తే ఆ విషయం పోలీసులకు తెలియకుండా ఎట్టుంటుందే? పోలీసులు ఎంక్వైరీ చేయకుండా ఉంటారా? చనిపోయింది మంగన లేక మరొకరా అని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? తెలిస్తే ఎవరు యాక్సిడెంట్ చేశారో విచారించరా? చనిపోయింది మంగే అయితే ఈ పాటికి టీవీలో బ్రేకింగ్ న్యూస్ రాదా? ఇదంతా తెలుసుకోకుండా పరుగునొచ్చా